హాయ్ ఫ్రెండ్స్, మనకిప్పుడు పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దర్శనం చూపిస్తున్నానండి. అంటే జగన్నాథ స్వామి టెంపుల్ కానీ పూరి కాదండి, బెంగళూరులో చాలా మహత్తరమైన అసలు ఆ కట్టడాలు, ఆ నైపుణ్యత చాలా బాగుంటుంది. చూడండి, జగన్నాథ స్వామి దివ్య దర్శన భాగ్యం మీకు. స్వామివారు చాలా నిండుగా అందంగా ఉంటారండి. ఆగ్రా ఫ్లోరెస్ట్ అని విలేజ్లోనండి, బెంగళూరు కర్ణాటకకి 8.6 కిలోమీటర్స్ దూరంలో ఆగ్రా ఫ్లైఓవర్లో ఉన్న దగ్గరండి. చాలా బాగుంటారండి టెంపుల్. ఎంత బాగున్నారంటే అక్కడ మధ్యలో ఒక ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఆంజనేయ స్వామి విగ్రహం ఎంత అందంగా ఉంటుందంటే ఎంట్రన్స్లో అదిగోండి, ఇక్కడున్న ఆంజనేయ స్వామి విగ్రహము 103 అడుగులు ఎత్తండి. ఈ స్వామి పాదాల కింద గుడి గోపురం ఉంటుందండి. మీకు ఇందాక చూపించిన విగ్రహం అసలు గుడి అంతా స్వామివారి పాదాల కింద. ఈ ప్రక్కగా వస్తే చూసారండి, హెచ్ఎస్ఆర్ అని, ఈ స్ట్రీట్ పేరే హెచ్ఎస్ఆర్ అండి. బెంగళూరులో హెచ్ఎస్ఆర్ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఇదిగోండి, ఇది పూరి గుడిలోకి మనం వెళ్తున్న దారి. ఎంత బాగుంటుందంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఆంజనేయ స్వామి గుడి, పూరి జగన్నాథ స్వామి గుడి రెండు పక్క పక్కనే. మీకు ఇలా లోపలికి తీసుకెళ్తున్నాను. చాలా అంటే మొత్తం ఈ గుడి తాలూకా కట్టడం అంతా వుడ్డేనండి. మొత్తం వుడ్, చెక్కతో తయారు చేయబడిన టెంపుల్ అండి ఇది. చాలా బాగుంటుందండి. ఆగ్రా శ్రీ జగన్నాథ స్వామి టెంపుల్, బెంగళూరు అండి. అంటే ప్రదర్శన మొత్తం చేశాను నేను. అసలు ఎంత బాగుంటారంటే ఉన్నంతసేపు మనం అంటే పూరిలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది. పూరి అంతా రాతితో కట్టడం అయింది. ఇక్కడైతే మాత్రం ఇదంతా మొత్తం వుడ్డేనండి. చూసారండి స్వామి ఎంత బాగున్నారో. ఎంట్రన్స్ ఆంజనేయ స్వామి, బయట కూడా పెద్ద విగ్రహం ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామిని చూసుకుంటూ నమస్కారం చేసుకుంటూ మనం లోపలికి వెళ్తే చూడండి, ఒక్కొక్క చెక్కడం అసలు ఆ శిల్పులు ఎంత బాగా చెక్కారో. చెక్కతో అంత అందమైన చెక్కుడు ఎంత బాగుందో చూడండి. మీకు మొత్తం గుడి గోపురం దగ్గర నుండి చుట్టూ ఉన్న మొత్తం ప్రదర్శన చేసి మీకు చూపిస్తున్నాను. చాలా అంటే చాలా బాగుందండి. ఇలా ఆషాఢ మాసం జగన్నాథ స్వామి రోజుల్లో ఈ గుడి గోపురము దివ్య దర్శనము ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, స్వామివారు చాలా కోలాహలంగా, చాలా రష్గా, ఎంత ఎత్తు అంటేనండి చాలా ఎత్తైన కట్టడం. ఇంత కట్టడం చెక్కతో చెక్కడం అంటే మాట్లాడి అసలు ఎంత అందంగా ఉందో చూడండి. కనులారా చూడాలంటే ఎంత బాగుందో చూసారా. ఇది బెంగళూరు నడిబొడ్డున హెచ్ఎస్ఆర్. లోపలేమో ఒక అమ్మవారు, అయ్యవారు తర్వాత అమ్మవారు దివ్య దర్శన భాగ్యం కూడా అయింది కదండి మీకు. చూసారా, ఇప్పుడు చక్కగా ఇంకొంచెం లోపలికి వెళ్తున్నాం. అంటే ఇంతవరకు ఏమీ అనలేదు కాబట్టి నేను చక్కగా షూట్ చేస్తున్నాను. ఆ కట్టడాలు అసలు చూసి వదలాలనిపించట్లేదండి. ఎంత బాగున్నారు స్వామివారు. చూడండి, దశావతారాల్లో అసలు జగన్నాథుడు అంటే శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు ఒక్కొక్క రూపాన్ని ఒక్కొక్కలాగా చెక్కడం చేశారండి. అంటే ఎన్ని అవతారాలు ఉన్నాయో అన్ని అవతారాలు గోపురం పై నుండి కింద వరకు ఎంత బాగుందంటే, ఇది కొత్తగా కట్టిన గుడేనండి, పురాతనమైనదైతే కాదు. చూసారా అండి, ప్రహ్లాదుడు, నరసింహస్వామి, వరాహస్వామి, మత్స్యావతారం, వరాహావతారం, ఇంకా ఒక్కటి కాదండి, రకరకాల రూపాలు. వామన అవతారం, శ్రీధర అవతారం, మత్స్య అవతారం, ఇంకంతేనండి. చూడాలంటే 2 కళ్ళు సరిపడవు. అందుకే మీకు ఇంత చక్కగా గుడి గోపురం అంతా చాలా జాగ్రత్తగా తీసి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగున్నారో స్వామివారిని మొత్తం ఆలయం అంతా తీసానండి. ఆ చక్కటి వస్త్రాలంకరణ, ఎంత నిశ్శబ్దంగా, ఎంత ప్రశాంతంగా, ఎంత నిర్మలంగా, మనసుకి ఆహ్లాదకరంగా ఉన్న ఈ గుడి ఎంత బాగుందంటేనండి చాలా బాగుంది. చూసారండి, ఆ చెక్కడాలు ఎంతసేపు ప్రదర్శన చేసి తీస్తున్నా ఇంకా తరగనంత పెద్ద టెంపుల్ అండి.
ఇప్పుడు చక్కగా లోపలికి వచ్చేసామండి. ఇందాక చూపించిన అమ్మవారు కుడివైపు, ఈ అమ్మవారు ఎడం వైపు. ఈ 2 అమ్మవారుల్ని దాటి కొంచెంగా లోపలికి వెళ్తే మన జగన్నాథుడండి. ఇంకొకసారి ఎడం వైపు, కుడివైపు 2 వైపులు గుడి గోపుర దర్శనం మీకు. చూడండి ఎంత బాగుందో, ఆకాశానికి అంతే ఎత్తులో. అయిపోయిన తర్వాత గజస్తంభం దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ గజస్తంభం ఇలా ఉంది. ఇలా గజస్తంభం అయిపోయిన తర్వాత స్వామివారి దగ్గరకు వచ్చాక విగ్రహం అయితే షూట్ చేయడానికి అవ్వలేదు. బయటకు వచ్చిన తర్వాత 103 అడుగుల ఎత్తు ఈ ఆంజనేయ స్వామి ఉంటారండి. ఈ ఆంజనేయ స్వామి పైనుండి కింద వరకు ఇలా విగ్రహం ఉంటారా. ఈ కింద పాదాల లోపలికి వెళ్తే అక్కడ మంచి గుడి ఉంటుందండి. ఆ గుడిలో స్వామివారి దివ్య మంగళ రూప దర్శనం భలే ఉంటుందండి, చక్కగా ఉంటుంది. ఆ గుడికి పక్కనే ఆనుకుని మనది ఈ పూరి జగన్నాథ స్వామి గుడి అండి. 2 పక్క పక్కనే ఉంటాయండి. అందుకే నేను 2 కలిపే రీల్ తీసుకున్నాను. అంటే ఆంజనేయ స్వామి, పూరి జగన్నాథ స్వామి. ఇంక ఈ జగన్నాథ స్వామిని లోపల ప్రదర్శన చేసింది సరిపోక నేను చుట్టూతా కారులో కూడా గుడి మొత్తం అంతా ప్రదర్శన చేసి చక్కగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. చక్కగా సాయంత్రం 5:30, 6 సమయంలో అసలు ఆ మహావిష్ణువుని చూస్తుంటే ఎంత నిర్మలంగా ఉన్నారంటే స్వామివారు చాలా బాగున్నారండి. చక్కగా ఆ వాతావరణానికి మైమరిచి ఉండిపోవాలనిపిస్తుందండి. చక్కగా కనుచీకటి అవుతున్న సమయంలో స్వామివారి చక్కటి దివ్యరూప దర్శనాన్ని చూస్తుంటే, ఇంత మంచి దివ్యరూప దర్శనాన్ని జగన్నాథ స్వామి రూపంలో మీకు చూపించాలని బయటకు వచ్చేస్తుంటే ఒక చక్కటి వినాయకుడు అండి. మన వినాయకుడు గుడి బయట మళ్ళీ గోపురాన్ని మీకు చూపిస్తున్నానండి. చూసారా ఎంత బాగున్నారో. మంచి కొండ ప్రదేశంలో ఉంది, కానీ కొండ కాదండి, సిటీ సెంటర్. చాలా బాగుంటుంది. అంతా బస్ ఫెసిలిటీస్ అన్నీ కూడా బాగుంటాయి. చూడండి జగన్నాథ స్వామి మంచి మంచి భజనలతోని, ఆహ్లాదకరమైన పూజలతోని చక్కగానండి జై జగన్నాథ్, జై జగన్నాథ్, జై జగన్నాథ్ అంటూ మారు మోగుతున్నాయండి. చక్కగా దీపాలంకరణలండి. ప్రతి గుడి దగ్గర చక్కగా ఒక రావి చెట్టు, ఆ చెట్టుకి చుట్టూ అక్కడ మంచి ప్రమిదలతో ఆయిల్ పోసి ఒత్తులు వేసి అమ్ముతారండి. చక్కగా నిత్య దీపారాధన. అంటే గుడికి కొంచెం దూరంలో, కొంచెం అంటే ఒక 200-300 అడుగుల దూరంలో ఒక చక్కటి పాత పురాతనమైన రావి చెట్టు. ఆ చెట్టుకి చక్కగా దీపారాధన తర్వాత ప్రతి గుడిలోని ఇక్కడ ఖచ్చితంగా నాగసర్పాలు, సుబ్రహ్మణ్యం స్వామి ఉంటారండి. నెక్స్ట్ నవగ్రహాలు ప్రతి టెంపుల్లోని ఇవి ఉంటాయి. అంటే గుడికి వచ్చిన ప్రతి వాళ్ళు కూడా ఈ నాగసర్పాలు, సుబ్రహ్మణ్యం స్వామికి పూజ చేసుకున్నాక నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేసిన తర్వాతే వీళ్ళకి పూజ, గుడి దర్శనాలు కంప్లీట్ అవుతాయండి. చూసారండి ఎంత చక్కగా ఉన్నాయో. ప్రతిరోజు మన గుడిలో పాటు బయట ఉన్న ఈ విగ్రహాలకి కూడా అర్చన, అభిషేకం, అలంకరణ చాలా చక్కగా చేస్తారండి. ఎంత బాగా చేస్తున్నారంటే చాలా లోపల చక్కగా ఆంజనేయ స్వామి విగ్రహం అండి. సో విగ్రహానికైతే మనకి రీల్ తీయడానికి కుదరలేదు, అయినా సరే స్వామివారిని మీకు పెట్టాను. చూడండి ఎంత బాగుంటారో. 103 అడుగుల ఎత్తు. ఈ స్వామివారి దగ్గర పాదాల దగ్గర నిలబడితే మనం ఒక మూల ఉంటామండి. ఇతని కాళ్ళ కింద చక్కటి దేవుడు గుడి ఉంటుందండి. నేను లోపలికైతే వెళ్ళాను, షూట్ చేయడం అయితే అవ్వలేదు. అక్కడ కెమెరాలు నాట్ అలౌడ్ అన్నారు. చాలా బాగుంటారు. మీకు ముందు చూపించాను కదండి తమలపాకులతో స్వామి. ఆ స్వామి విగ్రహం లోపల ఉంటుంది. చక్కగా పూజలు, అభిషేకాలు, అర్చనలు. పక్కనే మళ్ళీ మీకు పూరి గుడి చూపిస్తున్నాను. ఫైనల్గా పూరి జగన్నాథ స్వామి దర్శనం చూడండి. చక్కగా మంచి అవతారంతో వెంకటేశ్వర స్వామితో కలిపిన జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర. చూసారా అండి, బలభద్రుడు, సుభద్ర, జగన్నాథ స్వామి దివ్యమంగళ రూపాలు. మరొకసారి చక్కటి గుడి గోపురం చూసి దర్శించుకోండి. మీకు కూడా ఫ్రెండ్స్ ఈ దివ్య రూప దర్శనం నేను చేసుకున్నాను, నాతో పాటు మీకు కూడా చూపించాను. ఫ్రెండ్స్ ఎలా ఉంది నేను చూపించిందంతా చూసి లైక్ చేసి ఒక సబ్స్క్రైబర్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.